భగవద్గీత రెండవ అధ్యాయం 8వ శ్లోకం. జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణాయ. ఓం కృష్ణం వందే జగద్గురు. రెండవ అధ్యాయం 8వ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమి నుధ్యాయనం అవ్యాప్య అమాప్య భూమావస పత్న మృధ్యం రాజ్యం సురానామపి చాధిపత్యం. అనువాదం. ఇంద్రియములను శోషింపజేయనటువంటి ఈ శోకమును తొలగించుకొను మార్గమును నేను గాంచలేకున్నాను. దేవతల స్వర్గాధిపత్యం వలె సంపత్సమృద్ధమును మరియు శత్రురహితము అగు రాజ్యమును ధరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకొనజాలను. భాష్యము. ధర్మమునకును నీతి శాస్త్రములకును సంబంధించిన సిద్ధాంతముల పరిజ్ఞానముపై ఆధారపడినట్టి పలు హేతువాదములను అర్జునుడు ప్రతిపాదించుచున్నను ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని సహాయము లేకుండా తన వాస్తవ సమస్యను అతడు పరిష్కరించుకొనజాలనట్లు తెలియచున్నది. తన జీవన మనుగడను వృధా చేయునట్టి క్లిష్ట సమస్యలను తొలగించుకొనుటకు తన నామమాత్ర జ్ఞానము నిరుపయోగమని అతడు గ్రహింపగలిగను. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుని వంటి ఆచార్యుని సహాయము లేకుండా అట్టి క్లిష్ట సమస్యలను పరిష్కరించుకొనుటకు అతనికి అసాధ్యముగా కనిపించుచున్నది. కేవలము పాండిత్యము, ఉన్నత పదవుల వంటివి జీవిత సమస్యల పరిష్కారమునకు ఉపయోగకరములు కాజాలవు. శ్రీకృష్ణుని వంటి ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే అట్టి సమస్యల పరిష్కారమునకు తోడ్పడగలడు. కనుక సారాంశం ఏమనగా 100కి 100 పాళ్ళు శ్రీకృష్ణ చైతన్యవంతుడైన ఆధ్యాత్మికాచార్యుడే ప్రామాణికాచార్యుడు కాగలడు. ఎందుకనగా అట్టివాడే జీవిత సమస్యలను పరిష్కరింపగలడు. సాంఘిక స్థితితో ఎట్టి సంబంధము లేకుండా కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ఠాతుడైన వాడు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపియుండెను. కిభాన్యాసి శూద్రకేనే నై ఏయి కృష్ణతత్వవేత్త సేయి గురు హేయి. ఒక వ్యక్తి వేద విజ్ఞానమునందు విద్వాంసుడైన విప్రుడైనను లేక హీన కుటుంబమునందు జన్మించిన వాడైనను సన్యాసాశ్రమమును స్వీకరించిన వాడైనను కృష్ణ విజ్ఞానమును నిష్ఠాతుడైన వాడు మాత్రమే పరిపూర్ణుడను ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 8:128. కనుకనే కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ఠాతుడు కాకుండా ఎవ్వరను ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు కాజాలడు. వేదికపై గ్రంథములందు కూడా ఈ విషయము ఇట్లు తెలుపబడినది. పట్కర్క నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురుర్న సాధ్య వైష్ణవ శాపచో గురు. వేద విజ్ఞానమునందు పండితుడైన బ్రాహ్మణుడైనను కృష్ణ చైతన్య విజ్ఞానమునందు నిష్ఠాతుడు కానిచో లేక వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మికాచార్యుడగుటకు అర్హుడు కాజాలడు. కానీ ఎవరైనను హీనులమునందు జన్మించినప్పటికీ అతడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు. పద్మపురాణము. జన్మము, మృత్యువు, వృద్ధాప్యము, వ్యాధుల నేడి భౌతిక దుఃఖములు ధనమును
కూడబెట్టుట ద్వారా లేదా ఆర్థికాభివృద్ధిని సాధించుట ద్వారా తొలగింపబడవు. ప్రపంచమునందలి పలు ప్రాంతములలో సమస్త జీవన సౌకర్యములతో కూడి ఆర్థికముగా విశేషాభివృద్ధి పొందినట్టి దేశములెన్ని ఉన్నప్పటికీ అక్కడ కూడా భౌతిక క్లేశములు ఇంకను ఎన్నో గలవు. అక్కడి ప్రజలు వివిధ రకాలుగా శాంతి కొరకై అన్వేషించుచున్నారు. కానీ వారు నిజమైన ఆనందమును శ్రీకృష్ణుని లేక భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమును ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలుగుదురు. అట్టి గ్రంథములు కృష్ణ సంబంధ విజ్ఞానముతో కూడినట్టివి. కృష్ణ చైతన్యవంతుడు ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగతం చేసుకునినప్పుడే అట్టి ఆనందము ప్రాప్తించగలదు. ఆర్థికాభివృద్ధి మరియు భౌతిక సుఖములను అనునవి మానవుని సంసారిక సాంఘిక జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభములను నివారింపగలిగినచో ధరిత్రిపై శత్రురహితమైన రాజ్యము కానీ లేదా దేవతల స్వర్గాధిపత్యము కానీ తన శోకమును తొలగింపజాలనని అర్జునుడు చెప్పియుండేవాడు కాదు. కనుకనే అతడు కృష్ణ చైతన్యమును ఆశ్రయింపదలచెను. అది ఏ శాంతి సామరస్యములకు సరైన మార్గము. ఆర్థికాభివృద్ధి లేక ప్రపంచాధిపత్యము అనున్నది ప్రకృతి సంక్షోభములచే ఏ క్షణమునందైనను నాశనం చేయబడవచ్చును. ప్రస్తుతము చంద్రలోకమును మానవుడు చేరగొరినట్లుగా ఉన్నతలోకములకు చేరు యత్నము కూడా ఒక్క దెబ్బతో తుడిచిపెట్టబడవచ్చును. భగవద్గీత 9:21 నందు కూడా క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి, పుణ్యకర్మల ఫలితములు క్షీణించినంతనే జీవితమునందలి ఆనంద శిఖరము నుండి అతిహీన స్థితికి జీవుడు పతనం చెందును అని చెప్పి ఈ విషయము సమర్థింపబడుచున్నది. అట్లు ప్రపంచమునందలి పలువురు రాజకీయ నేతలు పతనము చెంది ఉన్నారు. అట్టి పతనములు మరింత అధిక శోకమునకు కారణములగుచున్నవి. కనుక దుఃఖములను పూర్తిగా తొలగించుకొనదలిచినచో అర్జునుని వలె మనము కూడా శ్రీకృష్ణుని ఆశ్రయింపవలెను. కనుకనే అర్జునుడు తన సమస్యను నిశ్చయముగా పరిష్కరింపమని శ్రీకృష్ణుని అర్థించెను. అది ఏ కృష్ణ చైతన్య మార్గము. 2వ అధ్యాయం 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషికేశం గుడాకేశః పరంతపః నయోచ్య ఇతి గోవిందముక్త్యా తుష్టం బభూవః. అనువాదం. సంజయుడు పలికను. శత్రువులను జయించి అర్జునుడు ఆ విధముగా పలికి శ్రీకృష్ణుడితో గోవిందా, నేను యుద్ధము చేయను అని తెలిపి మౌనము వహించెను. భాష్యము. అర్జునుడు యుద్ధమును మాని యుద్ధరంగమును వీడి భిక్షాటనను చేపట్టనున్నాడని తెలుసుకొని ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషించి ఉండవచ్చును. కానీ సంజయుడు అర్జునుని పరంతపుడు అనగా శత్రువులను సంహరింప సమర్థుడని తెలిపి అతనిని తిరిగి నిరాశపరచెను. బంధుప్రీతి కారణముచే అర్జునుడు తాత్కాలికముగా అజ్ఞానముచే శోకమునకు గురి అయినను పరమాచార్యుడైన శ్రీకృష్ణునకు శిష్యుడని శరణు పొందెను. కుటుంబ బంధముల వలన ఏర్పడిన శోకము నుండి అతడు వెంటనే విడివడి కృష్ణ చైతన్యము లేక ఆత్మానుభూతి యొక్క పరిపూర్ణ జ్ఞానము చేత జ్ఞాన ప్రకాశమును పొంది తప్పక యుద్ధము చేయునని ఇది సూచించుచున్నది. అర్జునుడు శ్రీకృష్ణుని నుండి జ్ఞాన ప్రకాశమును పొంది చివరి వరకు యుద్ధము చేయునున్నందున ధృతరాష్ట్రుని సంతోషము నిరాశగా మారవచ్చును. 10వ శ్లోకం. తమువాచ హృషికేశః ప్రహాసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విసిదంతమిదం వచః. అనువాదం. ఓ భరతవంశీయుడా, ఆ సమయమున నవ్వుచూ శ్రీకృష్ణుడు ఇరుసేనుల నడుమ
దుః దుఃఖ మగ్నుడైన అర్జునునితో ఇట్లనెను. ఋషికేశుడు మరియు గుడాకేశుడు అను ఇరువరు సన్నిహిత మిత్రుల మధ్య సంభాషణం జరుగుచుండెను. మిత్రులుగా వారిరువురను సమాన స్థితి అందుండిరి. కానీ వారిలో ఒకరు స్వచ్ఛందముగా మరొకరికి శిష్యుడయ్యను. మిత్రుడు శిష్యునిగా మారగోరినందున శ్రీకృష్ణుడు నవ్వుచుండెను. అయినను తన భక్తుడు కోరినట్లు మిత్రునిగా గాని పుత్రునిగా గాని ప్రియునిగా గాని వర్తించుటకు భగవానుడు అంగీకరించును. కనుకనే భక్తుడు తనను గురువుగా అంగీకరించినంతనే అతడు ఆ స్థానము స్వీకరించి శిష్యునితో అవసరమైన గాంభీర్యముతో సంభాషించెను. సర్వులకు లాభము కలుగునట్లుగా ఆ గురు శిష్యుల నడమ సంభాషణము ఇరుసేనల సమక్షమున బహిరంగముగా జరిగినట్లు తెలియచున్నది. కనుకనే భగవద్గీత బోధనలు ఒక ప్రత్యేక వ్యక్తికి గాని సంఘమునకు గాని జాతికి గాని సంబంధించినది కాకుండా మానవులందరి కొరకు నిర్దేశింపబడి ఉన్నవి. శత్రుమిత్రులందరూ సమానముగా దానిని వినుటకు అర్హులై ఉన్నారు. 11వ శ్లోకం. శ్రీ భగవానువాచ అశోచ్యనవ్య శోచస్తవ్యం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసూన గతాసుషం చ నానుశోచంతి పండితాః. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ప్రజ్ఞను గూడిన పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకించరు. భాష్యము. భగవానుడు వెంటనే గురుస్థానమును స్వీకరించి శిష్యుని పరోక్షముగా మూర్ఖుడని పిలుచుచు గట్టిగా మందలించెను. భగవానుడు ఇట్లు పలికెను. నీవు పండితుని వలె భాషిస్తున్నావు. కానీ నిజముగా పండితుడైన వాడు అనగా దేహమును మరియు ఆత్మను గూర్చి ఎరిగినవాడు దేహము యొక్క ఏ స్థితిని గూర్చియు జీవించి ఉన్న స్థితి యందు గాని మృత స్థితి యందు గాని శోకింపడని నీవెరుగవు. తదుపరి అధ్యాయములందు వివరింపబడినట్లుగా భౌతిక పదార్థము ఆధ్యాత్మిక జీవ పదార్థము మరియు ఆ రెండింటిని నియంత్రించు వానిని గూర్చి ఎరుగుటయే జ్ఞానము. అర్జునుడు రాజకీయములు లేదా సాంఘిక ఆచార విషయముల కంటెను మతధర్మ నియమములకే అధిక ప్రాధాన్యం ఇవ్వవలెనని వాదించెను. కానీ భౌతిక పదార్థము ఆత్మ భగవానుని గూర్చిన జ్ఞానము మతధార్మిక నియమముల కంటెను మరింత ప్రధానమైనదని అతడెరుగ ఉండెను. అట్టి జ్ఞానము లోపించుట చేత అతడు తనను తాను గొప్ప ప్రజ్ఞావంతునిగా ప్రదర్శించుకుంటూ భాషించి ఉండకూడదు. అతడు సహజముగా గొప్ప పండితుడు కాకపోవుటచే అతడు విచారింపదగదని విషయమును గూర్చి విచారించుచుండెను. దేహము ఒకప్పుడు పుట్టును, అది నేడు గాని రేపు గాని నశింపక తప్పదు. కనుకనే దేహము ఆత్మవలే ముఖ్యమైనది కాదు. ఇది ఎరిగిన వాడే నిజమైన పండితుడు. అట్టి వానికి భౌతిక దేహము ఏ స్థితి అందున్నను దుఃఖ కారణము కాజాలదు. 12వ శ్లోకం. సత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అనువాదం. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచియుండని సమయమేదీయును లేదు. ఇక ముందు భవిష్యత్తునందు మనం ఎవ్వరము ఉండకపోము. భాష్యము. వేదములందును కఠోపనిషత్తు నందును
శ్వేతాశ్వత శ్వేతాశ్వత రూపనోషత్తునందును అసంఖ్యాకులైన జీవులను వారి వ్యక్తిగతమైన కర్మలను కర్మఫలములను అనుసరించి వారి వివిధ స్థితులను అనుసరించి దేవాది దేవుడు వారిని పోషించుచుండునని చెప్పబడి ఉన్నది. దేవాది దేవుడు ప్రతి జీవి హృదయమునందు తన స్వరూపాంతర రూపమున నెలకొనియుండును. బాహ్యాంతరములలో భగవానుని దర్శింపగలిగిన సాధు పురుషులు మాత్రమే సంపూర్ణమును మరియు శాశ్వతమునైన శాంతిని విజయముగా పొందుతున్నారు. వ్యక్తిత్వమును నిత్యోనిత్యానం చేతనే చేతనచేతనానాం ఏకో బహునాం యో విదదాతి కమాన్ తమాత్మస్థం ఏ సుపశ్యంతి ధీరాస్తేషాం శాంతినిహ శాశ్వతి నేథారేషాం. కఠోపనిషత్తు 2:2-13. అర్జునకు తెలుపబడిన ఈ వైదిక సత్యము వాస్తవమునకు జ్ఞానరహితులైనను గొప్ప జ్ఞానవంతులుగా నటించు జనులందరి కొరకై చెప్పబడినది. తానును అర్జునుడు మరియు యుద్ధరంగమున సమకూడిన రాజులందరూ నిత్యులైన జీవులనియు మరియు బద్ధావస్థలోను ముక్తావస్థలోను వ్యక్తిగత జీవులందరికీ తానే శాశ్వత పోషకుడనియు భగవానుడిక్కడ స్పష్టముగా చెప్పుచున్నాడు. దేవాది దేవుడే పరమపురుషుడు. భగవానుని శాశ్వత సహచరుడైన అర్జునుడును అక్కడ సమకూడిన రాజులందరూ శాశ్వతులైన వ్యక్తిగత ఆత్మలు. వారు భూతకాలమున ఏ సమయమునందును వ్యక్తిగత జీవులుగా ఉండక పోలేదు, ఇక ముందు కూడా శాశ్వత వ్యక్తిగత ఆత్మలుగా ఉండకపోరు. అనగా వారి వ్యక్తిత్వం భూతకాలమునందు నిలిచియుండెను, భవిష్యత్తునందును కూడా ఎట్టి అవరోధము లేకుండా నిరంతరము కొనసాగుచున్నది. కనుక ఎవరి కొరకును శోకించుటకు ఎట్టి కారణము లేదు. మోక్షానంతరము జీవాత్మ మాయచ్ఛాదన నుండి బయటపడి నిరాకార బ్రహ్మమునందు లీనమై తన వ్యక్తిత్వమును కోల్పోవునని పలుకు మాయావాద సిద్ధాంతమును పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ సమర్థించుట లేదు. అట్లే జీవుని వ్యక్తిత్వము కేవలము బద్ధస్థితి యందు మాత్రమే నిలిచియుండునను సిద్ధాంతము కూడా ఇక్కడ సమర్థింపబడట లేదు. ఉపనిషత్తుల యందు నిర్ధారింపబడినట్లు భగవానుని వ్యక్తిత్వము మరియు ఇతరులందరి వ్యక్తిత్వము కూడా భవిష్యత్తునందు శాశ్వతముగా కొనసాగునని శ్రీకృష్ణుడు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. మాయాతీతుడైనందున శ్రీకృష్ణుని ఈ వచనము గొప్ప ప్రామాణికమైనది. ఇక్కడ శ్రీకృష్ణుడు తెలిపిన జీవుని వ్యక్తిత్వము భౌతికమే గాని ఆధ్యాత్మికం కాదని మాయావాదులు వాదించవచ్చును. ఒకవేళ జీవుని వ్యక్తిత్వము భౌతికమనేది ఆ వాదనను అంగీకరించినను శ్రీకృష్ణ భగవానుని వ్యక్తిత్వము నందలి భేదమును ఎట్లు గుర్తింపగలము? శ్రీకృష్ణుడు తాను గతమునందు ఉంటిననియు మరియు భవిష్యత్తునందు కూడా ఉండుననియు స్పష్టముగా నిర్ధారించి తెలిపెను. అతడు తన వ్యక్తిత్వమును అనేక విధములుగా నిరూపించియుండెను. అంతేకాకుండా నిరాకార బ్రహ్మము అతనికి లోబడి యుండునని ప్రకటింపబడినది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును సర్వదా కొనసాగించుచుండును. ఒకవేళ అతనిని సాధారణ బద్ధజీవునిగా అంగీకరించినచో ప్రామాణిక ధర్మశాస్త్రముగా అతని భగవద్గీతకు విలువయే ఉండదు. మానవ సహజమైన 4 రకాలు దోషములతో కూడి ఉండేది సామాన్య మానవుడు శ్రవణదాయకమైన బోధనల నెన్నడును బోధింపజాలడు. భగవద్గీత అనున్నది అట్టి సాహిత్యములన్నింటికి అతీతమైన శాస్త్రము. భౌతిక గ్రంథమేదీను భగవద్గీతకు సాటిరాదు.
కాని ఎవరినైనాను శ్రీకృష్ణ భగవానుని సామాన్య మానవుడని భావించినచో వెంటనే అది తన ప్రాముఖ్యతను కోల్పోవును. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన బహుత్వము అనునది వ్యవహారికము అనియు అది అది దేహములకు సంబంధించినదనియు మాయావాదులు వాదించుదురు. కానీ ఈ శ్లోకమునందు ఇదివరకే దేహాత్మబుద్ధి ఖండించబడినది. జీవుల దేహాత్మబుద్ధిని ఖండించిన పిదప దేహమును గూర్చిన వ్యవహారిక భావనే శ్రీకృష్ణుడు ఎందుకు ప్రతిపాదించును అనగా ఇక్కడ వ్యక్తుల వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావింపబడినదని తెలియచున్నది. దీనిని శ్రీ రామానుజాచార్యుల వంటి గొప్ప ఆచార్యులందరూ సమర్థించి ఉన్నారు. కనుక భగవద్భక్తులచే ఆధ్యాత్మిక వ్యక్తిత్వము అవగతము చేసుకొనబడునని భగవద్గీత యందు పలు చోట్ల స్పష్టముగా పేర్కొనబడినది. శ్రీకృష్ణుని దేవాది దేవత్వము పట్ల అసూయను కలిగి ఉండువారు ఈ గ్రంథమును అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించుట మనున్నది. రుచి కొరకై తేనె సీసాను నాకిన చందముగా నుండును. ఆ సీసా మూతను తెరవనిదే ఎవ్వరును తేనె రుచిని చూడలేరు. అట్లే గీతయందలే 4వ అధ్యాయమునందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుని భక్తులైన వారికే భగవద్గీత మహిమ చక్కగా అవగాహన కాగలదు. ఇతరులు ఎవ్వరును దీని రుచి చూడలేరు. భగవానుని ఉనికినే సందేహించు అసూయాగ్రస్తులైన వ్యక్తులు గీతను సృష్టించుటకు కూడా సమర్థులు కాజాలరు. కనుకనే గీత యొక్క మాయావాద భాష్యము సంపూర్ణత్వమును తప్పుదారి పట్టించుటయే యగును. శ్రీ చైతన్య మహాప్రభువు మాయావాద భాష్యము పఠింపరాధనియు అట్టి మాయావాద తత్వమును అంగీకరించినవాడు నిజమైన గీతా రహస్యమును అవగతం చేసుకొను శక్తినంతటిని కోల్పోవునని హెచ్చరించిరి. వ్యక్తిత్వమనున్నది అశాశ్వతమైన భౌతిక జగత్తునకు సంబంధించినదైనచో భగవానుడు గీతను బోధింపనవసరమే లేదు. అనగా జీవుని మరియు భగవానుని వ్యక్తిత్వము నిత్య సత్యము. పైన పేర్కొనబడినట్లు ఈ విషయము వేదముల చేత సమర్థింపబడినది. 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధిరస్తత్ర న ముహ్యతి. దేహదారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యౌవనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడెప్పుడును మోహము నొందడు. భాష్యము. ప్రతి జీవుడను వ్యక్తిగత ఆత్మ అయినందున ఒకప్పుడు బాలుడిగను, ఒకప్పుడు యువకునిగను, మరి ఒకప్పుడు వృద్ధునిగను వ్యక్తమగుచు ప్రతి క్షణము తన దేహమును మార్చుచుండును. అయినను ఆత్మ మాత్రం అక్కడే నిలిచియుండి ఎట్టి మార్పును పొందదు. ఈ జీవాత్మ చివరికి మరణ సమయమున దేహమును మార్చి మరొక దేహమునకు పరిణామం చెందుచుండును. తదుపరి జన్మలో భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైన మరొక దేహమును పొందుట నిశ్చయమగుటచే అర్జునుడు తనకెంతో ప్రీతిపాత్రులైనట్టి భీష్మ ద్రోణుల మరణ విషయమున చింతింపనవసరం లేదు. అంతేకాకుండా వారు తమ పాత దేహములను విడిచి నూతన దేహములను పొందుట ద్వారా నూతన శక్తిని పొందగలనని అతడు సంతోషింపవలెను. జీవితమున మానవుని కర్మననుసరించి వివిధములైన సుఖముల కొరకు లేదా దుఃఖముల కొరకు అట్టి దేహ మార్పులు కలుగుచుండును. భీష్ముడు మరియు ద్రోణుడు ఇరువరును పుణ్యాత్ములైనందున తదుపరి జన్మను తప్పక ఆధ్యాత్మిక దేహములను
పొందనున్నారు, లేదా కనీసము ఉన్నత సుఖముల కొరకైన స్వర్గవాసులగుదురు. కనుకనే పై రెండింటిలో ఏ విధముగా జరిగినను చింతించుటకు కారణమేమిదియునూ లేదు. జీవాత్మ, పరమాత్మ మరియు భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతులకు సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణముగా కలిగియుండువాడు ధీరుడు అనబడును. అట్టివాడు దేహముల మార్పుచే ఎన్నడను మోహము నొందడు. ఆత్మ ముక్కలుగా ఖండించుటకు వీలు లేదని ప్రతిపాదనను ఆధారముగా చేసుకొని పలుకు మాయావాదుల ఏకాత్మవాదమును అద్వైతవాదమును మనము ఏమాత్రము అంగీకరింపబోము. అట్లు వివిధ ప్రత్యేగాత్మలుగా ఖండింపబడుట పరమాత్మను మార్పు నొందగల దానినిగా చేయును. ఇది పరమాత్మ మార్పు రహితమనేది సిద్ధాంతమునకు వ్యతిరేకము. భగవద్గీత యందు నిర్ధారింపబడినట్లుగా భగవానుని అంశలు నిత్యముగా సనాతులుగా నిలిచియుండి క్షరములుగా పిలువబడును. అనగా వారు భౌతిక ప్రకృతికి పతనమగు స్వభావమును కలిగియుందురు. ముక్తిని పొందిన పిమ్మట కూడా జీవుడు అట్లే అంశరూపమున మిగిలియుండును. జీవాత్మ దేవాది దేవునితో పాటు జ్ఞానమును ఆనందమును అనుభవించుచు నిత్య జీవితమును కొనసాగించును. ప్రతి వ్యక్తి దేహమునందు నెలకొని పరమాత్మగా పిలువబడు అంతర్యామికి బింబ ప్రతిబింబ సిద్ధాంతమును అన్వయింపవచ్చును. అతడు బద్ధజీవునికి భిన్నుడు. ఆకాశము నీటి యందు ప్రతిబింబించినప్పుడు ఆ ప్రతిబింబమునందు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కూడా గోచరించును. నక్షత్రములను జీవులు తోడను సూర్యుని లేక చంద్రుని పరమ పురుషునితో పోల్చవచ్చును. ఇక్కడ అర్జునుడు అంశభూతుడైన జీవాత్మకు ప్రాతినిధ్యము వహించును. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మయై ఉన్నాడు. చతుర్థపు అధ్యాయపు ఆరంభమున తెలియబడినట్లు వారిరువురును సమాన స్థితికి చెందినవారు కారు. అర్జునుడు కూడా శ్రీకృష్ణుడితో సమాన స్థితి గలవాడైనచో, లేదా శ్రీకృష్ణుడు అర్జునుని కంటెను ఉన్నత స్థితి అందున్నవాడు కానిచో, వారిరువురు వారి నడుమ గల ఉపదేశకుడు మరియు ఉపదేశమునందువాడు అను సంబంధము అర్ధరహితమగును. వారిరువురును కూడా మాయాశక్తిచే మోహితులైనచో అందులో ఒకరు గురువు, మరొకరు శిష్యుడగు అవసరమే లేదు. మాయాబంధములో చిక్కుకొనిన వారెవ్వరును ప్రామాణిక బోధకులుగా ఉండజాలరు. అట్టి ఉపదేశము నిరుపయోగమును. కనుక ఇట్టి ప్రస్తుత పరిస్థితులలో మాయామోహితుడు నిస్మృతాత్ముడగు జీవుడైన అర్జునుని కంటెను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నత స్థితి ఎందున్నట్లు అంగీకరింపబడెను. 14వ శ్లోకం 2వ అధ్యాయంలో. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః అగమాపాయనో నిత్యాస్తాంస్తి తిక్షస్వ భారత. అనువాదం: కుంతీపుత్ర, సుఖదుఖముల తాత్కాలికమైనట్టి రాకయు కుంతిపుత్ర, సుఖదుఖముల తాత్కాలికమైనట్టి రాకయు, కాలక్రమమున వాటి పోకయు, శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభవముల వలన కలుగుచుండును. ఎల్లరను కలతనొందగా వాటిని సహించుటను నేర్చుకొనవలెను. భాష్యము: విద్యుక్త ధర్మమును చక్కగా నిర్వహించుటయందు సుఖదుఖముల తాత్కాలికమైన రాకపోకలను సహించుట మానవుడు నేర్చుకొనవలెను. వైదిక నియమములను అనుసరించి
మాఘమాసము జనవరి ఫిబ్రవరి నందు వాతావరణము అత్యంత చలిగా నుండును. తెల్లవారుజామునే స్నానమాచరింపవలెను. వైదిక నియమములను అనుసరించువాడు అట్లు స్నానమాచరించుటకు సంకోచింపడు. అట్లే వేసవి కాలమున అత్యంత వేడిగా నుండు సమయమున అనగా మే జూన్ మాసములలో కూడా స్త్రీలు వంటశాలలలో వండుటకు సంకోచింపరు. వాతావరణముల వలన అసౌకర్యములు కలిగినప్పటికీ మానవుడు తన విద్యుత్ ధర్మమును నిర్వర్తింపవలెను. అట్లే యుద్ధము చేయుట క్షత్రియుల యొక్క ధర్మము కనుక క్షత్రియుడు తన మిత్రునితో గాని బంధువుతో గాని యుద్ధము చేయవలసి వచ్చినను తన విద్యుక్త ధర్మము నుండి తొలగిపోరాదు. జ్ఞానము మరియు భక్తి వలననే మానవుడు మాయాబంధముల నుండి తనను విడిపించుకొనగలడు. కనుక ఆ జ్ఞానస్థితికి ఎదుగుట కొరకై అతడు ధర్మ నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరింపవలెను. ఈ శ్లోకమున అర్జునుని సంబోధించిన 2 నామములకు ప్రాధాన్యము కలదు. అతనిని కౌంతేయ అని సంబోధించుట వలన అతని తల్లి పక్షమున గల రక్త సంబంధమును భారత అని సంబోధించుట వలన అతని తండ్రి వైపున గల గొప్పతనమును సూచించును. ఈ విధముగా 2 వైపుల నుండి అర్జునుడు గొప్ప వారసత్వమును కలిగియున్నాడు. అట్టి వారసత్వము స్వధర్మ నిర్వహణ యందు అతనికి గొప్ప బాధ్యతను కలిగించుచున్నందున అతడు యుద్ధమును నిరాకరించుటకు అవకాశం లేదు. 15వ శ్లోకం. యం హీన వ్యదయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం చో మృతాత్వయ కల్పతే. అనువాదం. పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జున, సుఖదుఖములచే కలతనొందక ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిశ్చయముగా మోక్షమునకు అర్హుడగును. భాష్యము. ఉన్నతమైన ఆధ్యాత్మికానుభూతిని పొందుటకు స్థిర నిశ్చయమును కలిగి సుఖదుఖముల రాకపోకలను సమానముగా సహింపగలిగిన మానవుడే మోక్షమునకు వాస్తవముగా అర్హుడు. వర్ణాశ్రమ విధానమునందు 4వ ఆశ్రమమైన సన్యాసము వాస్తవమునకు మిక్కిలి కష్టదాయకమైనది అయ్యునను జీవితమును పరిపూర్ణం చేసుకునుటయందు నిశ్చయము కలిగిన వాడు కష్టములన్నీ ఎదురైనను తప్పక సన్యాసాశ్రమమును స్వీకరించును. అట్టి కష్టములు సాధారణముగా గృహబంధములను త్రెంపుకొనవలసి ఉన్నందున కలుగుచుండును. కానీ ఎవరైనను అట్టి కష్టములను సహింపగలిగినచో మానవుని ఆధ్యాత్మికానుభూతి పరిపూర్ణము కాగలదు. అట్లే స్వీయ వంశీయులతో లేదా ప్రియమైన వారితో యుద్ధము చేయుట కష్టమైనను క్షత్రియునుగా అర్జునుడు ధర్మపాలన విషయమున దృఢనిశ్చయము కలిగి ఉండవలెనని ఆదేశింపబడినది. శ్రీ చైతన్య మహాప్రభు 24 ఏండ్ల వయసునందు సన్యాసమును స్వీకరించెను. అతని పైన ఆధారపడినట్టి యువతి అయిన భార్యను గాని వృద్ధురాలైన తల్లిని గాని చూచుటకు ఇతరులెవ్వరూ లేరు. అయినను ఉన్నత ప్రయోజనం కొరకై సన్యాసమును స్వీకరించి ఉన్నత ధర్మకార్యములను నిర్వహించుటయందు ధీరుడై నిలిచెను. భౌతిక బంధముల నుండి విముక్తిని సాధించుటకై అది ఏ మార్గం. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. ఈ వీడియో చూసిన వారు వినిన వారు మీకు తెలిసిన ఒక 10 మందికి మీ ఈ జ్ఞానమును పంచగలరని మా మనవి. జై శ్రీకృష్ణ.